చిన్న దేశం భారత్ని ఎందుకు ఛాలెంజ్ చేస్తుంది? అది చాలా పరిగణించవలసిన విషయం. అంటే ఏంటి, ఎవరు చేపిస్తున్నారు? అటు చైనా ఇన్స్టిగేట్ చేస్తుంది, చైనా రెచ్చగొడుతుంది. అటు పాకిస్తాన్ ఏమో ఇస్లామిక్ బ్రదర్హుడ్ ద్వారా రెచ్చగొడుతుంది. సో ఇంత దారుణమైన స్థితి ఏంటంటే భారతదేశానికి బంగ్లాదేశ్ అనేది చాలా పెద్ద ముప్పు, బిగ్గెస్ట్ థ్రెట్ అండి. ఎందుకంటే పాకిస్తాన్తో చైనాతో కలవడం అంటే పాక్ ప్లస్ చైనా ప్లస్ బంగ్లాదేశ్, ఈ ట్రై పార్టేట్ అంటే 3 ఫ్రంట్ వారు, ఈ మూడు దేశాలు కలిసి మన మీదకి వస్తుంది. ఇది ఎంత ప్రమాదం అంటే భారతదేశం ఎందుకు తీవ్రంగా పరిగణిస్తుందంటే, ఇప్పుడు పాకిస్తాన్తో మనం యుద్ధం చేసే సమయంలో ఇటు బంగ్లాదేశ్ ఆర్మీ మన మీద అటాక్ చేస్తే మన ఆర్మీ దృష్టి మళ్ళేస్తుంది. ఇటు పాకిస్తాన్తో మనం యుద్ధం చేసే సమయంలో ఇటు చైనాతో కలిసి ఇటు నార్త్ ఈస్ట్ను ఆక్యుపై చేసుకోవడానికి వస్తే చాలా తీవ్రమైన ప్రమాదం. సో ఈ విధంగా చూస్తే పాక్, బంగ్లా ప్లస్ చైనా కలిపితే 3 ఫ్రంట్ వార్. ఇప్పుడు దాకా 2 ఫ్రంట్ వారే మనకు థ్రెట్. బట్ నవ్ ఆన్వర్డ్స్ ఏంటంటే 3 ఫ్రంట్ వార్ అంటే బంగ్లాదేశ్ని మనం చాలా తీవ్రంగా పరిగణించాలి, శత్రు శేషం లేకుండా చేయవలసిందే.